శ్రీమతి గోటేటి రేవతి గారు ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బిజినెస్ మేనేజ్మెంట్ మరియు పర్సనల్ మేనేజ్మెంట్ మొదలైన కోర్సులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి విద్యా అర్హతలతో అత్యంత అర్హత కలిగిన పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. స్వయం కృషితో పైకి రావాలని, ఇతరులకు సహాయపడాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న బ్యాంకు ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలివేశారు. ఒక పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డారు. తన కుమార్తెలతో విజయవంతమైన మాతృమూర్తిగా మంచి పేరు సంపాదించుకున్నారు. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమో శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన. రేవతి గోటేటి గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సభకి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ నేషనల్ విమెన్స్ డే సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. మహిళలు తమ స్వశక్తి మీద తాము ఆధారపడటం అని నా ఉద్దేశం. సెల్ఫ్ డిపెండెన్సీ. మహిళలకు సహజంగానే శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ. ఇది మన పురాణాలు, దేవుళ్ళు, దేవతల దగ్గర నుంచి ఇక్కడ నేడు సమావేశమైన పెద్దలందరి వరకు మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే కొన్ని తరాల నుంచి మాత్రం ఈ సమాజం మహిళలని అణగదొక్కటం ప్రారంభమైంది. ఇది అంతకంతకు పెరుగుతూ వస్తోంది. దీనిని ఆపటానికి ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు ముందుకు వచ్చి తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ అది మాత్రమే సరిపోదు. దీనికి మహిళలు తమ వంతు కృషి తాము చేయవలసిందే. అందుకు మహిళలు మొట్టమొదటిగా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వటం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే వారికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వస్తుందో వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ కాన్ఫిడెన్స్ పెరిగినందువల్ల తాము ఏదైనా సాధించగలుగుతామన్న నమ్మకం వాళ్ళల్లో కలుగుతుంది. తమ కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతారు, తమ పిల్లల్ని సెల్ఫ్ ఎంపవర్డ్గా పెంచుకోగలుగుతారు. ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మహిళలు తమ ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి బయటవారు ఎవరు ఏ విధంగానూ సహాయం చేయరు. వారికి వారే తమ లోపల నుంచే తాము దీన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం వారు తమ నాలెడ్జ్ని, అవేర్నెస్ని బాగా పెంచుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజీ రోజులు నడుస్తున్నాయి. ఈ టెక్నాలజీని వాళ్ళు ఎంతగా అందిపుచ్చుకుంటే వాళ్ళు అంతగా ఎదుగగలుగుతారు. వాళ్ళకి నిజానికి ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో మహిళలకి వారికి ఉన్న గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి వస్తున్న హక్కులు ఏమిటి అనేది కూడా వాళ్ళకి పూర్తిగా తెలియడం లేదు. ఇటువంటివన్నీ వాళ్ళు తెలుసుకుని వాటిని ఉపయోగించుకునే విధంగా వాళ్ళు మారాలి. ఇటువంటి వాటికి సహాయం చేయడానికి ఎన్నో మహిళా సంఘాలు ముందుకొస్తున్నాయి. ఇదే కాకుండా మహిళలకు చదువు అత్యంత ఆవశ్యకం. ఎక్కడా ఏ మహిళ కూడా చదువు లేకుండా ఉండకూడదు. చదువుతో పాటు టెక్నాలజీని పూర్తిగా అందిపుచ్చుకుని దాన్ని వాడుకోవటం అనేది నేర్చుకోవాలి. దీనివల్ల ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. అప్పుడు ప్రతి మహిళ సాధికారత సాధించినట్లే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక పురుషుడు సాధికారత సాధిస్తే తన సొంతానికి మాత్రమే ఉపయోగపడతాడు. అదే ఒక స్త్రీ మహిళా సాధికారత కనుక సాధిస్తే ఒక కుటుంబం మొత్తం ఉపయోగపడుతుంది. తద్వారా దేశం అంతా బాగుపడుతుంది. సాధారణంగా మహిళల స్వభావంలో త్యాగగుణం ఎక్కువ. వారు ముందుగా తమ భర్తకి, కుటుంబానికి, పిల్లలకి చూసిన తర్వాతే తమ సంగతి చూసుకోవాలనుకుంటారు. కానీ ఇది కొంతవరకు తప్పని నా అభిప్రాయం. దానికి బదులుగా వారు ముందుగా తమని తాము చూసుకోవటం, తమని తాము ప్రేమించుకోవటం, తమ ఆరోగ్యం పట్ల తమ శ్రద్ధ చూపించుకోవటం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్గా మారాలి. అప్పుడే ఏదైనా సాధించగలుగుతారు. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన డెసిషన్స్ మనం తీసుకోగలుగుతాం. ఇవన్నీ కూడా అడల్ట్ విమెన్కి, అంటే పెద్దవాళ్ళకి ఉన్న అవకాశాలు, వాళ్ళని వాళ్ళు బాగు చేసుకోవడానికి. కానీ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఒక విపరీత రాక్షస ధోరణి ఎప్పుడూ నన్ను కలిచివేస్తూ ఉంటుంది. అదే చిన్న పిల్లల మీద, పసిమొగ్గల మీద జరుగుతున్న అఘాయిత్యాలు.
ఇవి ఎంతమాత్రమూ సహించరాని ఘోరాలు. వీటిని అరికట్టడానికి గవర్నమెంట్ తన వంతు గట్టి ప్రయత్నం 100% చేస్తూనే ఉంది. కానీ గ్రాస్ రూట్ లెవెల్లో వీటిని అరికట్టాలంటే ఆడవారి సహకారం చాలా అవసరం. ఆడపిల్లల తల్లులైతే వారిని చాలా సేఫ్గా ఉండే వాతావరణంలో పెంచడం, వారికి విద్యాబుద్ధులతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించడం, ఇటువంటి ప్రతికూల పరిస్థితులైనా ధైర్యంగా ఎదుర్కొనేటట్టు చేయడం చాలా అవసరం. ఈ విషయంలో మగపిల్లల తల్లులకి కూడా తక్కువ రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదు. వాళ్ళు తమ కొడుకులకి చిన్నతనం నుంచే ఆడపిల్లల మీద రెస్పెక్ట్ని, సమానత్వాన్ని ఇన్కల్కేట్ చేయవలసిన బాధ్యత తీసుకోవాలి. గర్ల్స్ అంటే చులకన భావంతో పెంచకూడదు. కాబట్టి కన్క్లూజన్ ఏమిటంటే మహిళలు ఎవరికీ తక్కువ కాదు, వాళ్ళు ఆల్రెడీ ఎంపవర్డే. ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగల శక్తి వారికి సహజంగానే ఉంది. దానిని వెలికి తీసుకోవాలంతే. హ్యాపీ విమెన్స్ డే వన్స్ అగైన్.